ఏమండి, ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే అది నేను చేసిన తప్పు ఏంటి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమాలను, ఆయన చేసే మంచి పనులను హైలైట్ చేయటంలో, నా ఛానల్ ద్వారా నేను హైలైట్ చేయటంలో తప్పేమైనా ఉందా? అసలు ఒక నాయకుడు ప్రజల కోసం ఇంత పరితపిస్తూ నీతిగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్న సమయంలో మేము ఒక జర్నలిస్ట్గా అతని గురించి మేము గొప్పగా మాట్లాడుతూ ఉంటే, అతను చేసే ప్రతి మంచి పని మేము హైలైట్ చేస్తూ ఉంటే, కొంతమంది రకరకాల కామెంట్లు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్కే పలుకుల గురించి మాట్లాడినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కానీ రకరకాల కామెంట్స్. మరి ఈ కామెంట్స్ పెట్టుతున్న వాళ్ళు పూర్తిగా వైసీపీ అని మనం అనలేం. ఏమో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారేమో, మేబీ డౌట్గా ఉంది. ఇప్పుడు నేను చేసింది ఏంటి, వెరీ బిగినింగ్లో పవన్ కళ్యాణ్ గారిని ఈనాడు అనే ఒక దినపత్రిక ఓవర్లుక్ చేసింది. ఇతను బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మెయిన్ ఎడిషన్లో వాళ్ళు కవర్ చేసేవారు కాదు. ఎక్కడో మారుమూల, ఈనాడులో ఎక్కడో ఒక మారుమూల, ఎక్కడో చిన్న ఒక కాలం ఈయనకి ఇచ్చేవారు. అప్పట్లో రికార్డు స్థాయిలో గ్రామ సభలు పెట్టి వరల్డ్లోనే రికార్డు సాధిస్తే చిన్న వార్త ఈనాడులో వచ్చారు. మరి ఇదే జర్నలిజం, ఈనాడు జర్నలిజం అని చెప్పేసి నేను తప్పు పట్టాను. తప్పు పట్టినప్పుడు తర్వాత వాళ్ళు సరిదిద్దుకున్నారు. కానీ ఈ సరిదిద్దుకునే ముందు నా మీద రకరకాల కామెంట్లు చేశారు. కానీ నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను, అది ఈనాడుదే తప్పు, నాది తప్పు కాదు. ఒక అగ్రపత్రిక, ది లార్జెస్ట్ సర్క్యులేషన్ ఇన్ ఏపీ అని ఒకప్పుడు చెప్పుకునే పత్రిక ఆ జర్నలిజం విలువను కోల్పోతుంది.